డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలో జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఓటర్ హక్కు ప్రాధాన్యతపై ప్రజల అవగాహన కల్పించే లక్ష్యంతో సైకిల్ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ఈ సైకిల్ ర్యాలీ రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమై ఆర్జీఓ కార్యాలయం వరకు కొనసాగింది. ఓటు హక్కు మన హక్కు, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం, ప్రతి ఓటు విలువైనదే వంటి నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా సాగింది. కార్యక్రమంలో పాల్గొన్న రెవెన్యూ డివిజనల్ అధికారి దేవరకొండ అఖిల మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తప్పనిసరిగా ఓటరు జాబితాలో నమోదు కావాలని తెలిపారు. యువత ఓటింగ్ లో చురుకుగా పాల్గొనడం ద్వారా దేశ భవిష్యత్తును నిర్దేశించగలరని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మృత్యుంజయ, మున్సిపల్ కమిషనర్ విరాజు మాట్లాడుతూ ఓటరు నమోదు ప్రక్రియ, ఓటరు హక్కులపై ప్రజలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఓటు వేయటం ద్వారా మాత్రమే మంచి పాలన సాధ్యమవుతుందని తెలిపారు. ఈరోజు వాటర్ డే సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ నుండి ఆర్టీఓ ఆఫీస్ వరకు ఎంతో విజయవంతంగా తమ్ముడు ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. శుభాకాంక్షలు అండి. మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే స్థాపించబడిందో అప్పుడు జనవరి 25th పురస్కరించుకొని మన ప్రతి సంవత్సరం నేషనల్ ఓటర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనకి నేషనల్ ఓటర్స్ డే ఒక ముఖ్య ఉద్దేశం యంగ్ ఓటర్స్ ని మనము ప్రభావితం చేయడం, యంగ్ ఓటర్స్ ని ఎన్రోల్ చేయించి వాళ్ళ ద్వారా ఓటు వేయించడం అనేది నేషనల్ ఓటర్స్ డే ఒక ముఖ్య ఉద్దేశం. సో ప్రతి సంవత్సరం ఇలాగ మనము నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేస్తాము. దీని ద్వారా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఓటు హక్కుని వినియోగించుకుంటారు అని, ఓటు ఎంత బలమైంది, మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ని మనం ఎన్నుకునే అవకాశం కానీ రైట్ కానీ మనకి కలుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించి ప్రతి ఒక్కరిని కూడా ఈ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయించడం అనేది జరుగుతుంది నేషనల్ ఓటర్స్ డే ద్వారా. సో మనం ఈ రోజు కూడా చూస్తే మున్సిపల్ ఆఫీస్ నుంచి కూడా ఇక్కడికి సైకిల్ ర్యాలీ అనేది పార్టిసిపేట్ చేసుకుంటూ వచ్చాము. మీరు చూస్తే కూడా అందరూ కూడా యంగ్ ఓటర్స్ అనేవాళ్ళు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఇది చూస్తేనే మనకు అర్థమవుతుంది యంగ్ ఓటర్స్ లో ఎంత ఉత్సాహం ఉంది ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేయడానికి, లేకపోతే నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో వాళ్ళ ఓటు వినియోగించుకోవడానికి కూడా వాళ్ళందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్ గా కూడా మనకి పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో అందరం కూడా ఇక్కడ ఈ రోజు గ్యాదర్ అయ్యాము అండ్ మనకి ఆర్డీఓ ఆఫీస్ ముందు కూడా మానవహారం చేయడం జరిగింది. సో ఈ రోజు మనము మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎవరైతే పెద్దవారు ఉన్నారో 70+ ఓటర్స్ కూడా మన ఫెలిసిటేషన్ చేయడం జరుగుతుంది. అలాగే యంగ్ ఓటర్స్ ఎవరైతే కొత్తగా ఎన్రోల్ అయ్యారో వాళ్ళకి కూడా కొత్త ఓటర్ ఐడీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి ఈ ఎలక్షన్స్ లో గానీ లేకపోతే ప్రతి ఒక్కరు కూడా 18 నిండిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గా నమోదు కావాలని, ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేసి వాళ్ళ రైట్ ను వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.